డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం లోకేష్ మోడీల భేటీల సారాంశం ఏమిటి, జగన్మోహన్ రెడ్డిపై మోడీ ఒక ఫుల్ క్లారిటీ ఈ భేటీతో ఇచ్చేసినట్టుగానే అవుతోందా? లోకేష్ మోడీ సుదీర్ఘ సమయం పాటు అంటే 2 గంటల పైన చర్చించుకున్నారు. ఎంత సుదీర్ఘ సమయం ఎవరికి ఇవ్వంది, లోకేష్కి మోడీ ఎందుకు ఇచ్చారు అనే దాని మీద విస్తృతంగా ఈ రోజున నేషనల్ మీడియాలోనూ అలాగనే స్టేట్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంటే, అసలు ఆ భేటీ యొక్క సారాంశం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా డిస్లైక్ నొక్కేయండి. కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి నొక్కండి. ఇక మోడీ లోకేష్ల భేటీ ఎందుకు జరిగింది అనేది అందరికీ తెలిసిందే. మోడీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు లోకేష్ని కలిసినప్పుడు ఢిల్లీ వచ్చి నన్ను మీరు ఎందుకు కలవటం లేదు అని గట్టిగా 2 సార్లు ప్రస్తావించాడు. లోకేష్ కూడా ఏదో వెళ్ళాము, ఒక 10 నిమిషాలు కలిసి వచ్చాము అన్నట్టుగా కాకుండా సుదీర్ఘ సమయం తీసుకొని ఆయనకున్న ఐడియాలజీ మొత్తాన్ని కానీ, స్టేట్లో ఆయన ఎదుగుదలకు కావలసిన విషయాలకు కానీ, లేదు మరి స్టేట్కి సెంట్రల్కి మధ్య ఉన్న బంధాలు గట్టిగా పెరగటానికి. ఎందుకంటే నేషనల్లో చూస్తే ఇప్పుడు బీజేపీ ఒక స్ట్రాంగెస్ట్ పార్టీ కిందనే లెక్కేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ స్ట్రాంగెస్ట్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్య సమన్వయం ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే 2014-19 మధ్యలో ఇలాంటి ఒక సమన్వయ లోపంతో అటు బీజేపీ మరి వాళ్ళు అధికారాన్ని అయితే కోల్పోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతోటి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అట్టడుగు స్థాయికి పడిపోయారు. ఇక టీడీపీ తోటి మరి చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత పవన్ కళ్యాణ్ భేటీ కావచ్చు, జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు. ఆ తరువాత పరిణామాల్లో కూటమి ఏర్పడటం, ఇక్కడ కూటమి అధికారంలోకి రావటం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ స్పెషల్గా వెళ్ళి మోడీతో భేటీ అవటంతో జగన్మోహన్ రెడ్డిపై మోడీ యొక్క అభిప్రాయం ఏమిటనేది కానీ, బీజేపీ యొక్క అభిప్రాయం ఏమిటనేది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా వివరించటానికి ఈ ఒక భేటీ సరిపోతుంది. ఆఫ్ ది రికార్డ్ ఏం మాట్లాడుకున్నారు అనే దాంతో సహా చాలామంది బయటకు చెబుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చర్చ రాకుండా ఉంటుంది అని అనుకోవటానికి ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు సమకూర్చే విషయంలోనూ, భావి సీఎంగా మరి లోకేష్ ఆవిర్భవించడానికి కావలసిన వాటన్నిటినీ ఆయన ఏం ప్లాన్ చేసుకున్నాడో మోడీకి వివరించేదానికి గాను, గతంలో యువగళం పాదయాత్ర జరిపినప్పుడు ఆయన ఈ సుదీర్ఘ దూరం ఆయన చేసిన పాదయాత్ర విశేషాలను మోడీతో పంచుకున్నాడు, ఆ పుస్తకం ఏదో ఆవిష్కరింపజేసుకున్నాడు అనేది కొన్ని మరి తెరపైకి వస్తున్నప్పటికీ తెర చాటున వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ మరి తన కుటుంబంతో సహా వెళ్ళి మోడీని కలిశాడు. కుటుంబంతో పాటుగా కొంత మోడీతో కలిసి మాట్లాడి చర్చించినప్పటికీ ప్రత్యేకంగా మోడీ లోకేష్లు మాత్రమే గంట పైన భేటీ అవటం అనే దాంట్లో ఇక రాజకీయపరమైన అంశాలే తెరపైకి వస్తాయి. చంద్రబాబు నాయుడు తరువాత పార్టీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి లోకేషే. దాంతోపాటుగా మరి ఇక టీడీపీ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం లోకేషే అనుకుంటున్న ఒక చర్చకు కానీ మరి ఇక్కడ తెరపైకి వచ్చి వాళ్ళు చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మోడీ ఎస్పెషల్లీ లోకేష్ని భేటీ అవ్వమని 2-3 సార్లు అడగటం కూడా ఇందులో చాలా విశేషంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, 3వ పార్టీ కూడా ఉంది ఇందులో. ఈ బీజేపీ, టీడీపీ మరి జనసేన ఈ ముగ్గురు కలిసే కూటమి ఏర్పడ్డారు. అందులో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారేమో బీజేపీ పెద్దలు అనేది కూడా ఒక అభిప్రాయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, మరి ఇక టీడీపీయే మరి తరువాత ఈ అధికారాన్ని ఎలా కొనసాగించడానికి కావలసిన మంత్రాంగం అంతా మరి టీడీపీ వాళ్ళు కూడా చేసుకుంటారుగా. కాదని సీఎంని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టే అవకాశాలు ఏళ్ళేమి వెతుక్కోరు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పటికి వరకు కలిసి ఉంటాడు, మరి ఇలా లోకేష్ నెక్స్ట్ సీఎం అవుతాడు అని అంటే పవన్ కళ్యాణ్ అసలు కలిసి ఉంటాడా లేదా అనే దాని మీద కూడా ఖచ్చితంగా చర్చ తెరపైకి వస్తుంది.
మరి ఈ విషయాలని ఇప్పుడే మోడీతో చర్చించాల్సిన అవసరమూ లేదు. దీనికి కావలసిన ప్లానింగ్ ఇంకా ఏమీ ఏర్పడలేదు. ప్రస్తుతానికైతే అందరూ కలిసి ఉన్నారు. కాకపోతే మరి నెక్స్ట్ తరంలో అంటే ములాయం సింగ్ యాదవ్ తర్వాత అఖిలేష్ యాదవ్ లాగానో, లాలూ ప్రసాద్ తర్వాత మరి ఆయన కొడుకో, ఇలాగే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అనేదే కదా చర్చ. దీంతో పాటుగా ఇక్కడ లోకేష్ పార్టీ పరమైన బాధ్యతల్లో కూడా ప్రస్తుతానికి ఆయన ఉన్న పొజిషన్ కంటే ఇంకా పై స్థాయి పొజిషన్ నెక్స్ట్ మహానాడులో అనౌన్స్ చేస్తారు అనేది కూడా ఓ చర్చ నడుస్తుంటే, ఇది పార్టీ పరంగా ఉన్న చర్చ అయితే మరి పొలిటికల్గా అధికారికంగా ఉన్న వేరే చర్చ నెక్స్ట్ సీఎం లోకేష్ ఏమో అనే ఒక చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. కొంతమంది అనలిస్టులు కొద్దిగా దాని మీద కూడా చర్చ పైకి తీసుకొస్తున్నప్పటికీ ఇది ఇప్పుడే అనవసరమైన చర్చ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి బీజం వేస్తేనే కదా మరి నెక్స్ట్ భావి సీఎం ఎవరు లోకేషేనా అనే దానికి ఎక్కువ ఆస్కారం ఉండేది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే అప్పుడు అవ్వగలిగేది. అలా కాకుండా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అనేది ఏముండదు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మొన్న ఎన్నికల ముఖంగా మోడీకి కూడా అర్థమైపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డికి తమకి ఉన్న సంబంధం ఏమీ లేదు, దాన్ని మేము ఎప్పుడో కట్ చేసేసాం అనే ఒక సంకేతం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరి పైనుంచి బీజేపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నార్త్ ఇండియాలో అయితే బీజేపీ శాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఎంత మ్యాక్సిమం సీట్లు సాధించాలో అంత మ్యాక్సిమం వాళ్ళు సాధిస్తూ ఉన్నారు అక్కడ. అందుకే అంత బలంగా ఇప్పటికీ అధికారంలో ఉండగలిగారు. సౌత్ ఇండియాలో మరి తమ ప్రాపకం తమ ప్రభావం పెంచుకోవాలి అని అనుకుంటే బీజేపీ సొంతగా ఎదగటానికి వీలున్న రాష్ట్రాలు కర్ణాటకలో వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి తమిళనాడు కానీ కేరళలో కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యమైన రాష్ట్రాలైన ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, ఈ రెండిట్లో కూడా బీజేపీ బలంగా ఉండాలి. అయితే తాము అధికారంలో కన్నా ఉండాలి, లేదా కూటమి కట్టుకొని అధికారం తమకు వైపుగా తీసుకొచ్చే వాళ్ళు తమతోటి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా తమకున్న బలాన్ని ఉపయోగించుకునే అవకాశాల కోసం మరి వాళ్ళు చూస్తారు కదా. ఇక్కడ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే తెరపైకి వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ తోటి బీజేపీ అనేది కానీ లేదు కాంగ్రెస్ పార్టీకి అంటే ఎస్పెషల్లీ పార్టీ అనే దానికంటే కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడటానికి మొన్న తెలుగుదేశం నాయకులు సహకరించారు అనేది, అధికారం రావడానికి సహకరించారనే ఒక చర్చ కూడా ఉన్నప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందు మరి తెలంగాణలో వస్తాయి. దీనికంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా తతంగం కూడా ఉంది. ఇందులో బీజేపీ పైకి ఎదగాలి అని అంటే టీడీపీ యొక్క సహకారం ఇక్కడ మెయిన్గా కనిపిస్తోంది. ఏదైతే రేవంత్ రెడ్డికి గత ఎన్నికల్లో సహకారం అందిందో, ఆయన అధికారం కైవసం చేసుకున్నాడో, అలాంటిది ఇప్పుడు ఇక్కడ బీజేపీ కూడా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంది కదా. అందుకని చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ తోటి ఎక్కువ భేటీ అవ్వడానికి మోడీ ఎక్కువగా ఇష్టం చూపించాడు. ఇప్పుడు లోకేష్ కూడా దీన్ని అదునుగా చూసుకొని జాతీయ స్థాయికి తన రాజకీయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డిని అయితే బీజేపీ వదిలిపెట్టేసింది అనే ఒక క్లియర్ పిక్చరు ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెప్పదలుచుకున్నారు మోడీ లోకేష్లు అనేది కూడా ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.